సంస్థ ఒకటి పెట్టుకుని ఈ రాజకీయ నాయకులతో తను బేరాలు ఆడుతూ ఉంటాడు. నాకు ఎంతమంది ఉన్నారు, నేను ఈ నోట్లు వేయించగలనని చెప్పి రెండు పార్టీలకి చెప్తూ ఉంటాడు. అలాగే సర్వే అవుతున్నట్టుగా ఉన్నాడు. మరి అలాంటి సర్వైవల్ మంత్రం ఈ ప్రభుత్వం మీద కూడా ఏమైనా ప్రయోగించేయడమో నాకు తెలియదు. అతను ప్రయోగించగల సమర్థుడు, కానీ మా ముఖ్యమంత్రి గారు అవి నమ్మే వ్యక్తి కాదు. అది నా పరిపూర్ణ విశ్వాసం. డెఫినెట్గా ఒక వికెట్ నిన్న కూలింది కాబట్టి సస్పెన్షన్లో రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో తప్పకుండా సునీల్ కుమార్ పేరు సస్పెన్షన్ లిస్టులో ఉండి తీరుతుంది. అది తీరకపోతే మటుకు ఎస్ మీ కామెంట్లకి అర్థం ఉంటుంది అన్డౌటెడ్లీ. బట్ ఖచ్చితంగా అతని మీద చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎన్ని రాజకీయ అస్త్రాలు అతని ఎయిమ్ టీంని అడ్డం పెట్టుకుని ప్రయోగించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా పడితే పడవచ్చు, కానీ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మా ముఖ్యమంత్రి గారు అతని మాటలకి పడరు. ఇక కొంతమంది ఏమిటి అతని క్యాస్ట్ని కానీ అతని రిలీజియన్ని కానీ చూసి భయపడుతున్నారా ఈ రాజకీయ నాయకులను కూడా కొందరు నన్ను ప్రశ్నించడం జరిగింది. క్వశ్చనే లేదు. ఇది కులాలకి మతాలకి సంబంధం లేదు. క్రైమ్ ఇస్ ఏ క్రైమ్. ఏ కులం వాడు క్రైమ్ చేసినా, ఏ మతం వాడు క్రైమ్ చేసినా, క్రైమ్కి కులం లేదు, క్రైమ్కి మతం లేదు. సో కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి డెఫినెట్గా ఈ వీక్ సోమవారం మొదలైంది సెలవు అనుకునే వాళ్ళ ఈ వీకెండ్ లోపు డెఫినెట్గా సునీల్ కుమార్ సస్పెన్షన్ ఉంటుంది అని నేనైతే విశ్వసిస్తున్నా. చూద్దాం. సార్ ఆంజనేయులుకి అమ్మాయిలు కనిపిస్తే చాలు అమ్మాయిలు చాలా వేధింపులు గురి చేసేవాడని సిపిఎం నాయకులు మా డిబేట్లో కూడా మాట్లాడలేదు. ఏబిఎన్ డిబేట్లో అవును, ఎవరో చెప్పారు నాకు, నేను చూడాల మిస్ అయ్యా. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ. సార్ ఆంజనేయులు గారి గురించి ఆయన వర్క్ చేశారు. విజయవాడలో చేశారు, గుంటూరులో చేశారు, కర్నూలులో చేశారు, ఖమ్మంలో చేశారు. ఎస్, అందుకనే నేను పెద్ద కామెంట్ చేయను. సో ఆల్రెడీ సస్పెన్షన్లో ఫ్రస్ట్రేషన్లో ఉన్న వ్యక్తి మీద ఇంకెంతకు మించి కామెంట్ అనవసరం. డెఫినెట్గా అటువంటి ఆరోపణలు గతం నుంచి ఉన్నాయి, ఎక్కడ పనిచేసినా కూడా ఉన్నాయి. చూద్దాం. ఇక ఏంటి సౌండ్ ఏంటి?